సైబర్ క్రైమ్ విషయంలో అలర్ట్ గా ఉండాలని హైదరాబాద్ డీసీపీ సాయి మనోహర్ ప్రజలకు సూచిస్తూ ఉన్నారు. డిజిటల్ అరెస్ట్ అనేది ముమ్మాటికి మోసం. పోలీస్ కేసుల్లో డిజిటల్ అరెస్టులు విచారణలు ఉండవు అంటూ స్పష్టం చేశారు. అలాగే మ్యూల్ అకౌంట్స్ విషయంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బ్యాంక్ అకౌంట్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అద్దెకి ఇవ్వద్దు, అలా చేసి నేరస్తులుగా మారద్దు అని డీసీపీ సాయి మనోహర్ సూచిస్తున్నారు. అంతేకాదు సైబర్ క్రైమ్ కేసుల్లో ఒకవేళ మనీ పోగొట్టుకుంటే గోల్డెన్ అవర్ని మిస్ కావద్దు అన్నారు. సైబర్ ఫ్రాడ్లపై గంట లోపు ఫిర్యాదు చేస్తే రికవరీకి ఛాన్స్ ఉంటుందని చెప్పారు డీసీపీ. సంబంధించి ప్రజలందరినీ మేము విజ్ఞప్తి చేసేది ఏమనంటే, డిజిటల్ అరెస్ట్ అనేది ఏముండదు. కాబట్టి ఎవరైనా ఫోన్లు చేసి కానీ వీడియో కాల్స్ ద్వారా కానీ మీరు మీ అకౌంటో లేకపోతే మీ ఫోన్ నెంబరు లేకపోతే మీ మెయిల్ లేకపోతే ఇంకేదన్నానో భయపడేది లేదు. డిజిటల్ అరెస్ట్ అంటూ ఏముండదు. అరెస్ట్ అనేది పోలీసు వచ్చి ఫిజికల్గా వాళ్ళు నోటీస్ ఇచ్చి మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటేనే అరెస్ట్, కానీ అటువంటిది ఉండదు. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనీ పోగొట్టుకున్న తర్వాత 1 అవర్ లోపల కనుక ఆ ఫోన్ నెంబర్కి కనుక ఫోన్ చేసి అకౌంట్ డీటెయిల్స్ కనుక ఇచ్చినట్లయితే కనుక ఆ మనీ హోల్డ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. 100% మనకి రిటర్న్ వస్తుంది. ఇట్లా జరిగిన సందర్భాలు కూడా మన దగ్గర ఉన్నాయి. టోటల్ ప్రాపర్టీ కూడా రిటర్న్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. గోల్డెన్ అవర్ దాటిన తర్వాత అదంతా కూడా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొకటి ప్రజలకి మళ్ళీ విజ్ఞప్తి చేసేది, అకౌంట్స్ మీరు ఎప్పుడు కూడా అద్దెకి ఇవ్వద్దు. మీరు ఎన్ని కష్టాల్లో ఉండనియండి, మీకు ఎన్ని ఇబ్బందులైనా ఉండనియండి, దాన్ని రెంట్కి ఇవ్వడం కానీ లేకపోతే డబ్బుకు ఆశపడి వన్ టైం కోసం అని చెప్పేసి దాని క్రెడెన్షియల్స్ వేరే వాళ్ళకి ఇచ్చి ఆ అకౌంట్ని మ్యూల్ అకౌంట్ కింద వాడడానికి అవకాశం కల్పించినట్టయితే మీరు కూడా శిక్షార్హులవుతారు. మిమ్మల్ని కూడా నేరస్తులుగా పరిగణించవలసి వస్తుంది.